భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. రాబోయే 5 రోజులు ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్లోనూ ఎండల ప్రభావం ఎక్కువగా ఉందని, ఉద్యోగాలు ఇతర పనుల కోసం బయటకు వచ్చే ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రెండు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు పెరిగాయి. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత తట్టుకోవడం కష్టంగా మారింది. ఇక విజయవాడలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మార్చిలోనే మే నెల ఎండలను గుర్తుకు తెస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది మార్చి నెలలోనే మండే వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. అకాల వర్షాల ప్రభావంతో 4-5 రోజులు కాస్త వాతావరణం చల్లబడిన 4 రోజులుగా మళ్లీ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. కాస్త చల్లటి వాతావరణం ఉండే హైదరాబాద్లోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉక్కపోత పరిస్థితులు తలెత్తాయి. కొబ్బరి బోండాలు, కూల్ డ్రింక్లు, జ్యూస్, ఐస్ క్రీంలకు డిమాండ్ పెరిగిపోయింది. ఎండ విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరీ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, ఉదయం సాయంత్రం వేళల్లో అన్ని పనులు చక్కబెట్టుకోవాలని చెబుతున్నారు. తప్పనిసరై మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి వాటిని దగ్గర ఉంచుకోవాలని, తరచూ నీటిని తాగాలని సూచిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటిపూటతో పాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే తిరుపతి నుంచి మురళి, విజయవాడ నుంచి తిరుమలరావు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా కిరణ్ దగ్గర వెళ్దాం. కిరణ్, ఏ రకంగా ఎండ వేధిస్తూ ఉంది ప్రజలను? వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు? బలరాం, తెలంగాణలో గడిచిన కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం కొంత అకాల వర్షంతో ఉపశమనం లభించినా కానీ గడిచిన 3 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలకు పైగా పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా మరొక 5 రోజుల పాటు అంటే మార్చి చివరి వారం కూడా 3 నుంచి 5 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వెల్లడించింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి మార్చి మొదటి వారంలో ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత బానుడి బగబగలు కొంత కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎండాకాలం మొదటి నెలలోనే ఈ పరిస్థితి ఇలా ఉంటే మరొక 2 నెలల పాటు కూడా వేసవి కాలం ఉండబోతుంది కాబట్టి కొంత ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంటుంది. ఇక ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ ముఖ్యంగా కోల్డ్ బెల్ట్ ఏరియాలో కూడా ఈసారి గణనీయంగా 5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక గడిచిన కొద్ది రోజులతో పోల్చుకుంటే కూడా 3 రోజుల నుంచి కూడా 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాల్సిన హైదరాబాద్ హెడ్ క్వార్టర్ సమీక్ష కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా 39 డిగ్రీల పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక రానున్న 5 రోజుల పాటు కూడా 39 నుంచి 40 డిగ్రీల పైగా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ కేంద్రం వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మార్చి చివరి వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ తో పాటు కరీంనగర్, నిజామాబాద్ తో పాటు హైదరాబాద్, రంగారెడ్డితో పాటు కొత్తగూడెం, ఇటు భద్రాచలంతో పాటు ఇటు నల్గొండ జిల్లాలకు సంబంధించి కూడా ఈసారి కొంత పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రతి ఏడాది కూడా ఇటు దేశమంతా కూడా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పోల్చుకుంటూ హైదరాబాద్ లో కొంత వేసవి సమయంలో కొంత ఉష్ణోగ్రతలు కూడా నిలకడగా ఉంటాయి. కానీ గడిచిన కొన్నేళ్లుగా ఇటు హైదరాబాద్ నగరంలో, ఎందుకంటే ఇటు దక్షిణాది రాష్ట్రాలను కూడా హైదరాబాద్ నగరాలకు సంబంధించి కూడా కొంత చల్లదనం ఉంటుంది, ఇక్కడ వెదర్ కూడా చేంజింగ్ ఉంటుంది భావిస్తున్నారు.
కనిపిస్తుంది. కానీ కొంత పొల్యూషన్ కారణంగా వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల కారణంగా కూడా హైదరాబాద్ నగరంలో ఒకసారిగా వాతావరణం కూడా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 4 ఏళ్ల కాలంలో ఎప్పుడు లేని విధంగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ లో కూడా 39 డిగ్రీల పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక ఏప్రిల్ మే నెలలో కూడా ఇటు హైదరాబాద్ తో పాటు ఈసారి తెలంగాణ జిల్లాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు కొంత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈసారి ఎండలు కూడా దంచి కొట్టే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బలరాం, కిరణ్, అంటే వైద్యులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటూ చెప్తూ ఉన్నారు? గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి తెలుగు రాష్ట్రాలను ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా పనులు ఉంటే కూడా సాయంత్రం వేళలో చూసుకోవాలి, లేకపోతే ఉదయం వేళల్లో 11 తర్వాత ఎవరు ఇంట్లోంచి కాళ్ళు బయట పెట్టడానికి ఇప్పటికే హెచ్చరికలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా జిల్లాల్లో దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా 10 గంటల తర్వాత కూడా కొంత పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా వైద్యులంతా ఒకటే చెప్తున్నారు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా అత్యవసర పనులుంటే తప్ప బయటికి రావాలా, కానీ 11 తర్వాత ఎవరు బయటికి రావద్దు, సాయంత్రం 4 గంటల తర్వాత కూడా పనులుంటే బయట చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చల్లటి పానీయాలకు సంబంధించి కావచ్చు, ఓఆర్ఎస్ ప్యాకెట్లకు సంబంధించి సేవిస్తే కానీ ఈసారి ఎండ తీవ్రత నుంచి కొంత బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తెలంగాణ ప్రజలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అత్యవసర పనుల వేళ వారు కొంత చల్లటి నీటిని వెంట పెట్టుకుని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 5 నుంచి 6-7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు కూడా నమోదే అవకాశం ఉంది. కాబట్టి వైద్యులంతా కూడా వృద్ధులు కొంత ఇంటి పట్టునే ఉండాలి, అత్యవసర పనులున్న వారు మాత్రమే బయటికి రావాలి, వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని కూడా బయటికి రావాలంటూ కూడా ప్రస్తుతానికైతే వైద్యులు పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక 5 రోజుల పాటు మార్చి చివరి వరకు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కూడా పగటి ఉష్ణోగ్రతలు 3 నుంచి 4-5 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక ఆంధ్రాలో విజయవాడకు వెళ్తాం. విజయవాడలో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి? ఎంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? బలరాం, సమ్మర్ వచ్చిందంటే చాలు బెజవాడ బ్లేజ్ వాడిగా మారిపోతుంది. కానీ 10 రోజుల ముందు నుంచి ఇప్పుడు వడగాళ్ళు అదేవిధంగా ఎదురుగాళ్ళు వేస్తుంటే బెజవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పాలి. ఇప్పుడు దీన్ని చూస్తుంటే 40 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ సమ్మర్ వచ్చిందంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటుంది. బయటకు రావాలంటే కూడా ప్రజలు భయపడే పరిస్థితి. కానీ ఇప్పుడు మార్చి నెలలోనే ఈ రకంగా ఎదురుగాలు వడగాళ్ళు వీస్తుంటే ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అయితే డాక్టర్లు అయితే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైనా సరే మీకు ఏదైనా ఎమర్జెన్సీ పనులుంటే మాత్రమే ఎండ సమయంలో బయటకు రావండి, లేని పక్షంలో ఉదయం 11 గంటలకల్లా మీ పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, రాత్రి సమయంలో 5 దాటిన తర్వాత బయటకు రావని చెప్పి చెప్తున్నారు. ఏదైనా ఊళ్ళకి ఇతరేతర కానీ ఏదైనా వెళ్ళాల్సి వస్తే బస్సులో కానీ ద్విచక్ర వాహనం కానీ ఏదైనా వాహనం మీద మీరు వెళ్ళాల్సి వస్తే కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకెళ్తున్న వాటర్ బాటిల్ మాత్రం క్యారీ చేయండి అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు చెప్పడం జరుగుతుంది. మరో విధంగా చూసుకుంటే ఇది ఆహార పదార్థాలు కొంచెం మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో మీరు చలవ కళ్ళజోళ్లు కానీ లేని పక్షంలో నెత్తి మీద క్యాప్ కానీ పెట్టుకుని వెళ్ళాలి, లేనప్పుడు మీకు ఎండ గాలి తగిలి చాలా ఇబ్బందిగా గురవుతాయని చెప్పేసి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఈ వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు వైద్యుల సూచన మేరకు అయితే నడుచుకోవాలి, లేని పక్షంలో ఈ సమ్మర్ మీరు చాలా ఇబ్బందులకర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. అదేవిధంగా ఈ చలవ కళ్ళజోళ్లు అదేవిధంగా నెత్తి మీద క్యాప్ కూడా పెట్టుకెళ్లాలని చెప్తున్నారు. మీరు మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు కూలింగ్ ఉండే పదార్థాలు అదేవిధంగా చల్లకి సంబంధించిన పదార్థాలు మీరు సేవించాలని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. బలరాం, తిరుమలరావు, అంటే ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందా? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? బలరాం, ఈ మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గత 5 రోజులు 10 రోజుల నుంచి చూసుకుంటే మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరి ఇంకా ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించి మరి 5 నుంచి 10 రోజుల వరకు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఈ వేడి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అదేవిధంగా 40 నుంచి 45, 47 అట్టా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఉష్ణోగ్రతల ప్రభావము వృద్ధులపైన ఎక్కువ చూపుతుంది. ఈ వృద్ధులు బయటకు రావద్దు, అదేవిధంగా ఆహారంలో కూడా మార్పులు తీసుకోవాలి. మరో విధంగా బయటకు వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ
ఇది వాటర్ బాటిల్ క్యారీ చేయాలి, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే మీరు బయటకు రండి అని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు. అది బయటకు వచ్చే సమయంలో కూడా ఉదయం పూట మీరు ఏదైనా ఎమర్జెన్సీ పనులు ఉంటే చేసుకోవాలి, అత్యవసర పనులు ఉంటే మాత్రమే మీరు మధ్యాహ్నం పూట రావాలి, లేని పక్షం సాయంత్రం దాకా రావద్దు అని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వాతావరణం అదేవిధంగా మార్చిలోనే ఈ రకంగా వేడిలు పెరుగుతాయంటే ఏప్రిల్ మే నెలలో ఇంకా ఎండ ఏ రకంగా ఉంటుందని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వాతావరణం ఉష్ణోగ్రతల మార్పు వల్ల ఆరోగ్యం కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది. చంటి పిల్లలు అదేవిధంగా వృద్ధులకు మొత్తం చాలా వాతావరణం సంబంధించిన వాళ్ళు చాలా సీరియస్ గా చెప్తున్నారు. చంటి పిల్లలు వృద్ధులకు ఎట్టి పరిస్థితులు ఎండలో తీసుకురాకూడదు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కొంచెం చల్లగా ఉండే ప్రదేశాలలో ఉంచాలని చెప్పేసి అయితే వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ ఉష్ణోగ్రత మరి కొంత రోజులు గడిచేందుకు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు అయితే చెబుతున్నారు. బలరాం, తిరుమలరావు, విజయవాడ అంటేనే రద్దీ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రస్తుత మండే ఎండలకు ప్రజలు భయపడుతున్నారా? ప్రస్తుతం రద్దీ ప్రాంతాలు ఏ రకంగా మారుతున్నాయి ఎండల తీవ్రతకు? బలరాం, విజయవాడ అంటే చాలు బెజవాడ అంటేనే బ్లేజ్ వాడగా మారుతుంది. వేసవకాలం వచ్చిందంటే చాలు బెజవాడలో ఎట్టి పరిస్థితులు ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. అదేవిధంగా కొండ ప్రాంతాలు, కొండ మీద ఉండే నిమిషాలు ఉండేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. కొండలు ఎక్కువగా ఉండటం వల్ల కానీ ఇక్కడ విజయవాడలో వేడి ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నగర కార్పొరేషన్ అధికారులు అయితే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే టెంటలు కూడా ఏర్పాటు చేశారు. ఇది బెంజ్ సర్కిల్, అదేవిధంగా ఇటు రామర్పాడు, అదే బిసెంట్ వంటి ప్రాంతాల్లో ప్రజలు రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీళ్లకు వేసవ తాపాన్ని నుంచి ఉపశమనం కలిగించిన నగరపాలక సంస్థ వాళ్ళు అయితే వీళ్లకు వాటర్ బాటిల్, అదేవిధంగా వాటర్ కూలింగ్, అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య శాఖలు అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు కూడా ఒకటే సూచించడం జరిగింది. వేసవి కాలము ఎక్కువ తాపం పెరుగుతుంది. వేసవి కాలంలో ఇది 11 దాటిన తర్వాత మీరు బయటకు రావాలి. కానీ ఇది మార్చి నుంచే మొదలైంది కాబట్టి 11 దాటిన తర్వాత బయటకు రండి, 5 దాటిన తర్వాత బయటకు రావాలి. మధ్య ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇమీడియట్ గా మీరు వాటర్ క్యారీ చేయాలి. కళ్ళజోళ్లు, అదేవిధంగా ఈ తల మీద క్యాపులు ఇతరితర ఏదైనా పెట్టుకుని బయట రావాలి. దానివల్ల ఎండ తీవ్రత కొంచెమైనా తగ్గుతుంది. లేని సూర్యరశ్మి మీద పడి చాలా ఇబ్బందికర గురి పరిస్థితి అవుతుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఉందో ఇది సీఎస్ అన్ని జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి వాతావరణ శాఖ వేడి పెరుగుతుంది కాబట్టి స్కూల్స్ లో కూడా అన్ని వంటపడ బడులు సంబంధించి పిల్లలు ఇబ్బంది పడకుండా వాటర్ ఏర్పాటు చేయండి, అదేవిధంగా వాటర్ సమస్య రాకుండా మీరు ఎక్కడెక్కడ చూసుకోవాలని చెప్పేసి సీఎస్ కూడా అన్ని జిల్లా కలెక్టర్తో మాట్లాడి వాటర్ తాగునీటి సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. బలరాం, తిరుమలలో మండే ఎండలకు సంబంధించి వైద్యులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు? ఏ వయసుల వారి మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు? బలరాం, మనమే 2 రోజుల క్రితమే వైద్యులతో మాట్లాడడం జరిగింది. ఈ ఎండలకు సంబంధించి వైద్య శాఖ నిపుణులు అయితే ఒకటే చెప్పడం జరుగుతుంది, ఈ బయటకు రావద్దు. పసిపిల్లలు, అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులకు సంబంధించి 75 దాటిన, అదేవిధంగా 50 దాటిన వాళ్ళు ఎవరైనా సరే బయటకు రావద్దు. బయటకు వచ్చే సమయంలో అయితే మీరు తగు జాగ్రత్తలు చూసుకోవాలి. ఆహార పదార్థాలు కూడా మార్పులు చేసుకోవాలని చెప్పడం జరిగింది. పసిపిల్లలకు సంబంధించి కానీ ఇటు చిన్నపిల్లలకు, పసిపిల్లలకు సంబంధించి వాళ్ళకి ఎప్పటికప్పుడు చల్లదనాన్ని ఇచ్చే విధంగా తడిగుడ్డ వాళ్ళ మీద కప్పండి. ఈ వేడి గాలులు ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పరిస్థితులకు గురవుతారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అదేవిధంగా ఈ వైద్యులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఎండలకు సంబంధించి వైద్యులు సూచించిన మేరకు ఎప్పుడు ద్రావకము ఎప్పుడు తీసుకోవాలి, చల్లగా ఉండే పదార్థాలు, అదేవిధంగా ఆహార పదార్థాలు కూడా మార్పులు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఈ ఎండలకు సంబంధించి ఏదైతే ఉందో వైద్యులు సూచించిన మేరకు తీసుకోవాలి. చిన్నపిల్లల కానించి వృద్ధుల వరకు మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు రాకూడదు అని చెప్పేసి చెబుతున్నారు. వచ్చితే ఎవరైనా బయటకు అత్యవసర పని మీద వస్తే మాత్రం వాళ్ళు వాటర్ బాటిల్, అదేవిధంగా చల్లదనంగా ఉండే నెత్తి మీద క్యాప్, ఇతరేతర సామగ్రి తీసుకోవాలి. లేని పక్షంలో దానికి ఎండ తీవ్రతకు వాళ్ళకి సంబంధించి వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది పడక చూసుకుంటే ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు. మొత్తంగా చూస్తూ ఉన్న విజయవాడలో పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అలాగే వైద్య అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు తిరుపతి వెళ్దాం. తిరుపతి నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, మొత్తంగా బాణుడి ప్రతాపానికి మొత్తం 4 రాయలసీమ జిల్లాలు కూడా తలడిల్లిపోతున్నాయని చెప్పక తప్పదు. సీమలోని 4 జిల్లాల్లో కూడా ఆశ్చర్యకరంగా మార్చి మొదటి వారం నుంచే కూడా విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రత్యేకించి తిరుపతి విషయానికి వస్తే ఎప్పుడూ లేని విధంగా మార్చి మొదటి వారంలోనే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. నిజానికి ఈ జస్ట్ ఈ నెలంతా కూడా 42, 43, 42
2.5 ఇట్లా దాదాపుగా పెరుగుతూనే ఉంది తప్ప ఏమాత్రం తగ్గే పరిస్థితి లేదు. మరి మార్చి 3వ వారంలోనే పరిస్థితి ఇలా ఉందంటే ఇక ఏప్రిల్ మే ఎలా ఉంటుందనేది మొత్తం అందరినీ కూడా భయకంపితులు చేస్తున్న పరిస్థితి. మొత్తం అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా ప్రత్యేకించి అనంతపూర్ జిల్లాలో అట్లాగే కర్నూలు కడప జిల్లాల్లో కూడా విపరీతంగా ఎండలు మండిపోతున్నాయని చెప్పదు. ప్రత్యేకించి అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ కావచ్చు, అట్లాగే తాడిపత్రి, ఉరవకొండ, హిందూపూరు, సింగనమల, కళ్యాణదుర్గం అన్ని చోట్ల కూడా భారీగా ఎండలు మండిపోతున్నాయి. కర్నూలులో కూడా కర్నూలు సిటీలో అయితే దాదాపు 40 డిగ్రీస్ పైగానే గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక కడప జిల్లాలో అయితే పూర్తిగా బాణుడు తన ఉగ్రరూపాన్ని చూపుతున్న చెప్పక తప్పదు. మొత్తం కడప జిల్లా అంతటా కూడా 40 నుంచి 42 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే మార్చిలోనే ఈ స్థాయి ఉష్ణోగ్రతలు రాయలసీమలో పూర్తిగా మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి మొత్తం ఈ 4 జిల్లాల వాసులు తలడిల్లిపోతున్నారు. ఆ మాటకు వస్తే తిరుమల కొండపై కూడా తిరుమల కొండ ఎప్పుడు కూడా మార్చి నెలలో చాలా చల్లగా ఉంటుంది. 40 డిగ్రీలు తాకే సందర్భం అసలు ఉండనే ఉండదు. కానీ ఆశ్చర్యకరంగా ఇవాళ దాదాపు 38, 39 దాటే పరిస్థితి తిరుమల కొండపై ఉష్ణోగ్రతలు ఉందంటే ఇక మొత్తంగా బాణుడి ప్రతాపం తిరుపతి పైన తిరుమల పైన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యులను సూచిస్తుంది ఒకటే, ఖచ్చితంగా ఉదయం 11 లోపు లేదా మధ్యాహ్నం 3 తర్వాతే బయటికి రావాలి. 11 మధ్యాహ్నం 3 మధ్యలో మాత్రం ఇళ్లకే పరిమితం కావాలని చాలా స్పష్టంగా సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చాలా స్పష్టంగా వాళ్ళు డాక్టర్లు సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బలరాం, మురళి, తిరుపతి అనగానే శ్రీవారి దర్శనానికి సంబంధించి దేశం నలుమూల నుంచి కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రతినిత్యం భక్తులు వస్తూ ఉంటారు. అటువంటి వారికి ఎటువంటి హెచ్చరికలు చేస్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటూ కూడా స్థానిక యంత్రాంగం కావచ్చు, టీటీడీ యంత్రాంగం కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? బలరాం, తప్పనిసరిగా అయితే మనం ఇక్కడ గమనించాల్సిందంటే తిరుమల రద్దీలో కొంత కాస్త తక్కువగా ఉంది. అందుకు కారణం లేకపోలేదు, ఇది పరీక్షల సమయం. దాదాపు పరీక్షలు ఒక్కొక్కటి పూర్తి కావస్తోంది. ఈ మంత్ ఎండింగ్ కల్లా దాదాపు అన్ని పరీక్షలు పూర్తయిపోతాయి. ఇక ఏప్రిల్ నుంచి వేసవి రద్దీ తిరుమలలో విపరీతంగా ఉండే అవకాశం ఉంది. ఈ రద్దీ దాదాపు మే ఎండింగ్ వరకు, అంటే దాదాపు 2 నెలలు పూర్తిగా భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడిపోతుంది. కాబట్టి కానీ ఎండలు మాత్రం ఈ సెకండ్ వీక్ నుంచే, మార్చి సెకండ్ వీక్ నుంచే తిరుమలలో కూడా ఎండలు మండిపోతున్నాయి. భక్తులు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి టీటీడీ సూచిస్తుంది. ప్రత్యేకించి చిన్న పిల్లలతో వచ్చేవాళ్లు, అట్లాగే కొండకు వచ్చే వృద్ధులు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా మిట్ట మధ్యాహ్నం ఎక్కడెక్కడ బయటకు తిరిగే పరిస్థితి ప్రయత్నం చేయవద్దని టీటీడీ చాలా స్పష్టంగా సూచిస్తుంది. ఇక కొండపైన కూడా భక్తులకి ఉపశమనం కలిగించేలా అనేక చర్యలు తీసుకుని చాలా చోట్ల చెలువు పందిళ్లు నిర్మించడం, అట్లాగే తాగునీరు సదుపాయం కల్పించడం, ఇక నేల వేడి కాకుండా దానిపైన సున్నము ఇతర చల్లదనం పరిచే ఇతర పదార్థాలు వాడి ఆ ప్రాంతాన్ని కొంతవరకు భక్తులకు కాపాడే ప్రయత్నం ఇలాంటి అనేక ఉపశమన చర్యలను టీటీడీ తీసుకోబోతోంది. దాదాపు 3 నెలల పాటు ఈ ఉపశమన చర్యలంతా కూడా టీటీడీ చాలా ఏళ్లుగా కొనసాగిస్తోంది. ఈసారి కూడా అట్లాంటి చర్యలే కొనసాగిస్తుంది. కాబట్టి ప్రత్యేకించి అంటే దర్శనం పరీక్షలు అయిపోయిన తర్వాత మాత్రం తప్పనిసరిగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం. ఇక బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కూడా భక్తులు వేసవి నుంచి ఉపశమనం కల్పించేందుకు కొన్ని చర్యలను టీటీడీ అట్లాగే ఇతర సంబంధిత శాఖలు కూడా తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా సరే బాణుడి ప్రతాపం మార్చిలోనే మొత్తం రాయలసీమ జిల్లాలో ప్రత్యేకించి తిరుపతి, తిరుమలలో కూడా కనిపిస్తోందంటే ఇక ఏప్రిల్, మేలో మాత్రం బాణుడి ఉగ్రరూపం చూడాల్సి వస్తుందని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ మురళి.